యెహోషువ 1 యెహోవా యెహోవా సేవకుడైన సేవకుడైన మోషే మోషే మృతి నొందిన మృతి తరువాత నొందిన తరువాత యెహోవా యెహోవా నూను కుమారుడును నేను మోషే కుమారుడు పరిచారకుడునైన మోషే పరిచారకుడునైన యెహోషువకు యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. ఇలాగ నా సెలవిచ్చెను. సేవకుడైన నా సేవకుడైన మోషే మోషే మృతి నొందెను. మృతి నొందెను. కాబట్టి కాబట్టి నీవు లేచి నీవును ఈ ఈ జనులందరూ ఈ జనులందరూ యోర్దాను నది ఈ యోర్దాను దాటి దాటి నేను నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. వెళ్ళుడి. నేను నేను మోషేతో మోషేతో చెప్పినట్లు చెప్పినట్లు మీరు మీరు అడుగుపెట్టు అడుగుపెట్టు ప్రతి స్థలమును ప్రతి మీకు స్థలమును ఇచ్చుచున్నాను. మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రాటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మహాసముద్రం మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విలువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును. వారికి ఇచ్చినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మంత్రి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించినలా నీ మార్గమును వర్ధన చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞిస్తున్నాను కదా. నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును.